హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి చేత తాత అని పిలిపించుకున్న మహాభక్తుడైన తిరుమల నంబి అలాగే ఆకాశగంగా ఎలా ఏర్పడింది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తిరుమల నంబి మొట్టమొదట తిరుమల పైన నివసించిన తిరుమల నంబి మహాభక్తుడు. ఒకనాడు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి మడి కట్టుకొని నీళ్లు తేవడానికి పాప వినాశనం దగ్గరికి చీకట్లో బ్రహ్మ ముహూర్తంలో తిరుమల నుంచి నీళ్లు తెస్తుండేవాడు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఆయన భక్తిని పరీక్షించి లోకానికి చాటి చెప్పాలని ఒక బోయవాని రూపంలో చిన్న బాలునిలో వచ్చి, తాత దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. ఈ నీళ్లు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి పట్టుకొని వెళ్తున్నాను, నీకు ఇవ్వను అని అంటాడు తిరుమల నంబి. వెంకటేశ్వర స్వామి ఒక బోయవాని రూపంలో ఉండడంతో అతని చేతిలో ఉన్న బాణాన్ని ఆ కుండకు కొట్టి రంధ్రం పడేలా చేసి నీళ్లు తాగుతున్నాడు. స్వామివారు కుండ అంతా ఖాళీ అయిపోయింది. ఏమిటి కుండ ఇంత తేలిక అయిందని వెనక్కి తిరిగి చూడగా పిల్లవాడు నీళ్లు తాగుతున్నాడు. ఎంత పని చేశావురా, శ్రీనివాసుని అభిషేకానికి తీసుకువెళ్తున్న కుండను రంధ్రం పెట్టి నీళ్లు తాగుతావా అని నిందించబోయాడు తిరుమల నంబి. అప్పుడు ఆ పిల్లవాడు, తాత బెంగ పెట్టుకోకు, బాధపడకు, పాప వినాశనం కన్నా గొప్ప నీరు పక్కనే ఉందిరా, చూపిస్తానని ఆ కొండ వాగులో తీసుకొని వెళ్ళి బాణం ప్రయోగం చేస్తాడు. ఆకాశగంగా పుట్టింది. ఇక నుంచి ఈ నీటితో నీవు నాకు అభిషేకం చెయ్యాలి అని అన్నాడు. నాకు అభిషేకం చెయ్యమన్నాడేంటి అని తిరుమల నంబి ఆశ్చర్యం వేసింది. ఆ పిల్లవాడిని తిరుమల నంబి కల్లారా చూసి స్వామివారు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు తిరుమల నంబికి అర్థమైంది, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు దాహం ఇచ్చి నన్ను తాత అని పిలిచాడని ఆనంద పరవశమై ఎంతో సంతోషించి ఆనందంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి శుక్రవారం అభిషేకానికి ఆకాశగంగా తీర్థం తీసుకొని వస్తారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి బాణం వల్ల ఆకాశగంగా మరియు తిరుమల నుంచి మొట్టమొదటి తిరుమలలో నివసించిన భక్తుడిగా తిరుమల నంబిగా పేరుగాంచాడు. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి గోవిందా గోవిందా అని గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.